ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాడు దాంట్లో. అంటే అందరూ చూసేటట్టుగా. ఇది బ్యాడ్, అర్రే అసలు ఈ సినిమా ఎందుకు వచ్చాంరా బాబు ఆ థాట్ రాదు. చాలా మంచిగా ఉంటది. ఒక సాంగ్ లోనే మొత్తం పెళ్లి అయిపోద్ది, అన్ని అయిపోతాయి, అన్ని కట్రాలు అయిపోతాయి. అలా అలిగిపోయాడు. సో పర్ఫెక్ట్ గా రోల్ చేసుకున్నాడు. కానీ చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి. అంటే ఫస్ట్ టైమే ఇలా చేసాడంటే గ్రేటే భయ్యా, సపోర్ట్ చేయండి. ఇంటర్వ్యూల ముందు సత్తిపండు ఉన్నాడు, ఆ, ఇంటర్వ్యూల తర్వాత సత్తిపండు కనపడలేడే, అలా మీరు కనపడ్డారు. ఆ. సో కారణం ఏంది? సత్తిపండు గొడవ అయిందంట, తీసేశారట అని తెలిసింది. అంటే గొడవ అయింది అంటే నార్మల్ గా ఆయనకి ఏదో పని ఉండి వెళ్ళిపోయాడు తప్ప అంతేనా? గొడవలు అయితే నాకు తెలియదు. శ్రీకాంత్ రెడ్డికి సత్తిపండు గొడవ అయిందని అవి అంటారు. నాకు తెలియదు భయ పర్సన్స్. ఓకే. అది ఇంటర్వ్యూలో సెకండ్ హాఫ్ లో మీరు ఉన్నారు కదా, ఆ, అక్కడ లుక్ ఇక్కడ లుక్ చాలా లుక్ తేడా ఉంది. మరి ఉంటాయి మరి, తీసేశారా? గడ్డ మీసాలు అనేది తీసేశారా? అన్ని పోతాయి. ఓకే. ఎలా అనిపించింది శ్రీకాంత్ రెడ్డితో మీకు చేస్తుంటే? ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే కొత్తగా ఫస్ట్ టైం ఇలా ఉండటం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే. అంటే ఇందులో అవకాశం వచ్చినందుకు మీరు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టారా? మీకు లేదు ఇచ్చేవాళ్ళు? లేదు, ఆయనే పిలిచి ఇచ్చిన అవకాశాలు ఇవన్నీ కూడా చాలా మందికి, నాకే కదా ఒక 200 మందికి, ఆ, బయట వాళ్ళకి, అంటే ఆర్టిస్టులు కాదు వాళ్ళు, ఆ, కాకపోయినా వాళ్ళకి నేర్పించి ఇందులో పెడతాం జరిగింది. ఓకే. అలాగే స్వాతి నాయుడు ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది, ఆమె లేదు కదా. లేదు, స్వాతి నాయుడు ఎందుకు వస్తుంది పోయా మధ్యలో? ఆ, సినిమాలకి ఏమైనా అవకాశం ఇస్తుందని అనుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి సినిమాలో కొంచెం ప్రాంక్ వీడియోలు తీస్తుంటాడు కదా. ఎంత ఫ్రాంక్ వీడియోలు, సినిమా వేరు, ఫ్రాంక్ వేరు. ఓకే. కరాటే కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. బ్రో ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది బ్రో ట్రాఫిక్. కరాటి కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు బ్రో? మళ్ళీ మెయిన్ విలన్ గా ఆమెనే పెడితే బాగుండేదని ఫీలింగ్ చెప్తున్నారు జనాలు. ఏం లేదు. ఓకే. అదే ఇదే. ఓకే. సినిమా పరంగా ఎలా అనిపించింది టోటల్ గా? సూపర్, అందరు చూసే సినిమా ఆ, బాగుంది. లారీ చాప్టర్ 1 హిట్ అండ్ మామూలుగా కాదు, షర్టు మీద షర్టు, లారీ చాప్టర్ 1 ఇట్టు లోడ్ ఎత్తి దించిండా కరెక్ట్ గా మరి? మామూలుగా దున్నేసాడు. నెక్స్ట్ వచ్చేది ఇంకా థియేటర్లు పగిలిపోతాయి లారీతో. ఓకే. రమణ లోడ్ ఎత్తాలరా అనే డైలాగ్ కి న్యాయం ఈ సినిమాలో జరిగింది అంటున్నారు. పక్కా జరిగింది. ఆయన చేసిన కష్టానికి ఈ రోజున గెలుపు వచ్చింది. ఓకే. చాప్టర్ 2 మరి ఏ రేంజ్ లో ఉండొచ్చు? అది ఇంకా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు భయ్యా. ఆల్రెడీ పోక్రీ లాగా సస్పెన్స్ అయితే పెట్టాడు చివరిలో. ఆ, దాని తర్వాత ఏం జరిగింది అన్నది నేను చెప్పకూడదు, నాకు తెలిసినా నేను చెప్పకూడదు. దాంట్లో గోల్డ్ రెడ్డి మెయిన్ విలన్ గా మారబోతున్నాడు అంటున్నారు గోల్డ్ రెడ్డి కాదు భయ్యా, కదా. ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ.